ఓం శ్రీ సాయిరాం అభయస్థ షిరిడి సాయినాథ ఆలయం వద్ద పరమ పవిత్రమైనటువంటి గురువారం రోజున అన్నదాత సుఖీభవ అనే ఈ కార్యక్రమం కింద స్వామివారి అన్న మహాప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఈ పరమ పవిత్రమైన అన్న ప్రసాదాన్ని భగవత్ ప్రసాదంగా భావించి స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరాం. ఓం గురుభ్యో నమః. గురు బంధువులకు సాయి బంధువులకు స్వామివారి అన్న మహాప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఈ పరమ పవిత్రమైన అన్న ప్రసాదాన్ని భగవత్ ప్రసాదంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించవలసిందిగా మరి ప్రార్థన చేస్తున్నాం. ఓం శ్రీ సాయిరాం. ఓం గురుభ్యో నమః. గురు బంధువులకు స్వామివారి అన్న ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఈ పరమ పవిత్రమైన అన్న ప్రసాదాన్ని భగవత్ ప్రసాదంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించవలసిందిగా మరి కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరాం. ఓం గురుభ్యో నమః. గురు బంధువులకు సాయి బంధువులకు స్వామివారి అన్న మహాప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఈ పవిత్రమైన అన్న ప్రసాదాన్ని భగవత్ ప్రసాదంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించి ఆ చెడు సాయినాథుని అపార కరుణ కటాక్షవీక్షణాలకు పాత్రలు రావాల్సిందిగా మరి ప్రార్థన చేస్తున్నాం. ఓం శ్రీ సాయిరాం. గురు బంధువులకు సాయి బంధువులకు స్వామివారి అన్న మహాప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఈ పవిత్రమైన అన్న ప్రసాదాన్ని భగవత్ ప్రసాదంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించవలసిందిగా మరి కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరాం. ఓం గురుభ్యో నమః. గురు బంధువులకు సాయి బంధువులకు స్వామివారి అన్న ప్రసాదం అందజేస్తున్నారు. ఈ ఓం శ్రీ సాయిరాం. గురు బంధువులకు సాయి బంధువులకు స్వామివారి అన్న మహాప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఈ పవిత్రమైన అన్న ప్రసాదాన్ని భగవత్ ప్రసాదంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరాం. ఓం గురు బంధువులకు సాయి బంధువులకు స్వామివారి అన్న మహాప్రసాదాన్ని అందజేస్తున్నారు. పరమ పవిత్రమైనటువంటి అన్న ప్రసాదాన్ని భగవత్ ప్రసాదంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించవలసిందిగా మరి కోరుతున్నాం. అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం కింద స్వామివారి అన్న మహాప్రసాదాన్ని ఇక్కడ అందజేస్తున్నారు. ఈ యొక్క పవిత్ర ప్రసాదాన్ని భగవత్ ప్రసాదంగా భావించి అందజేయవలసిందిగా కోరుతున్నాం. అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం కింద సాయి బంధువులకు గురు బంధువులకు స్వామివారి అన్న మహాప్రసాదాన్ని ఇక్కడ అందజేస్తున్నారు. ఈ పవిత్రమైనటువంటి అన్న ప్రసాదం భగవత్ ప్రసాదంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించవలసి